ఆచార్య చాణక్యులు తన నీతి శాస్త్రంలో జీవితం, సంబంధాలు, మానవ స్వభావానికి సంబంధించి ఎన్నో విలువైన విషయాల్ని వివరించారు. వాటిలో ఒక ముఖ్యమైన సత్యం ఏమిటంటే, చాలామంది ఒక వ్యక్తి తమతో ఉన్నంత వరకు అతని విలువను పూర్తిగా గుర్తించరు. కానీ అదే వ్యక్తి దూరమైన తర్వాత అతని విలువలు వారికి అర్థమవుతుంది. మనిషి స్వభావం అలాంటిదని చాణక్యుడు అన్నారు. ఎప్పుడూ తనకు అందుబాటులో ఉండే వ్యక్తుల విలువను పూర్తిగా గుర్తించలేరు. ఎవరైనా నిరంతరం అండగా ఉంటూ, సహాయం చేస్తూ, సమయం కేటాయిస్తూ ఉంటే వారిని సహజంగానే తేలికగా తీసుకోవటం మనిషి స్వభావం. అయితే దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది అంటే, మనకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి దూరమైనప్పుడు వారు లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది. వారు మన కోసం చేసిన చిన్న చిన్న సహాయాలు, కష్ట సమయాల్లో వారితో గడిపిన మధురమైన క్షణాలు, కష్ట సమయాల్లో వారు అందించిన మద్దతు ఒక్కొక్కటి గుర్తుకొస్తాయి. అప్పటి వరకు సాధారణంగా అనిపించిన వారి సాంగత్యం అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి మనం జీవితంలో ఎంత ముఖ్యమైన స్థానం కలిగి ఉన్నారో, వారి ఉనికి ఎంత అవసరమో నిజంగా అర్థమవుతుంది. సంబంధాల్లో సమతుల్యత అవసరం. ఏ సంబంధమైనా అతిగా అందుబాటులో ఉండటం మంచిది కాదని చాణక్యుడు సూచించారు. దీనికి అర్థం దూరంగా ఉండాలని కాదు, కానీ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ వ్యక్తిగత హద్దులను పాటించడం అవసరం. ఎప్పుడూ అందుబాటులో ఉంటే కొన్నిసార్లు మన విలువ తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే సంబంధాల్లో ప్రేమతో పాటు సమతుల్యత కూడా ఉండాలి. మన విలువను ఇతరులు గుర్తించాలంటే ముందు మనమే మన విలువను గుర్తించాలి. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించడం ద్వారా జీవితంలో మంచి అనుబంధాలను నిలబెట్టుకోవచ్చని చాణక్యుడు సూచించారు.